అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాద ఘటనపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబీ ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. విమానం టేకాఫ్ అయ్యాక ఇంజన్ ఇంధన కంట్రోలర్ స్విచ్లు 1 సెకను పాటు ఆగిపోయినట్లు వెల్లడించింది. ఈ సమయంలోనే పైలట్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినట్లు మరో పైలట్ను ప్రశ్నించాడన్న ఏఏఐబీ తాను స్విచ్ ఆఫ్ చేయలేదని సమాధానమిచ్చినట్లు తెలిపింది. కాక్పిట్లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని, ఆ తర్వాత వారు మేడే కాల్ ఇచ్చారని వివరించింది. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినప్పటికీ అటు నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపింది. ఈలోపే విమానం కూలిపోయిందని ఏఏఐబీ నివేదికలో పేర్కొంది. ఘటనకు సంబంధించి డ్రోన్ ఫోటోలు, వీడియోలు, శిథిలాల పరిశీలన పూర్తయిందని తెలిపింది. విమానానికి సంబంధించిన 2 ఇంజన్లను ఘటనా స్థలం నుంచి వెలికి తీసినట్లు వెల్లడించింది. తదుపరి పరీక్షలకు కావాల్సిన కాంపోనెంట్స్ ను గుర్తించి ఇంజన్లను భద్రపరిచినట్లు వివరించింది. ప్రమాదానికి ముందు విమాన ఇంధనం, ఇతర బరువు సైతం పరిమితుల్లోనే ఉన్నాయన్న ఏఏఐబీ విమానంలో ప్రమాదకర వస్తువులేమీ లేవని వెల్లడించింది. విమానానికి ఇంధనం నింపే ట్యాంకర్ల నుంచి నమూనాలు సేకరించి డీజీసీఏ ల్యాబ్లో పరీక్షించగా అనుమానాస్పదంగా ఏమీ లేవని ఏఏఐబీ పేర్కొంది.